ఒక 10 మంది మంచి వాళ్ళు ఉండి ఒక చెడ్డవాడు ఉంటే మీ విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి? చెడ్డవాడు ఒక్కడు మారుతాడా, 10 మంది మంచివాడు మారుతాడు? చెప్పండి, మీకున్న జ్ఞానం మీకున్న అనుభవాన్ని బట్టి చెప్పండి. 10 వాళ్ళు మంచి వాళ్ళు ఉండి దాంట్లో ఒకటి చెడ్డవాడు ఉన్నాడు అనుకో, ఈ 9 మంది కలిసి ఆ చెడ్డవాడిని మారుస్తారు. ఆ చెడ్డవాడు ఒక్కటి 9 మందిని మారుస్తాడు. చెప్పాలి, అందరం చెప్పాలి. మీ అనుభవం ఏం చెప్తుంది? మంచి వాళ్ళు 9 మంది ఎక్కువ ఉన్నారు, మరి ఈ చెడ్డోని మార్చవచ్చు కదా? లేదు. ఆ చెడ్డోడు ఒక్కడైనా ఎంతమందిని మారుస్తాడు? అంటే లోకంలో చెడు ఎక్కువ ఉందా, దైవత్వం ఎక్కువ ఉందా? చెడు ఎక్కువ. హల్లెలూయా. మరి అలాంటి లోకంలోకి వెళ్ళినప్పుడు వాట్ వి నీడ్ టు డూ? మనిషిగా మనం బ్రతకడం చాలా కష్టం. దేవుని శక్తితో మనిషిగా బ్రతకడం ఈజీ. ఆ శక్తి అనేది వచ్చిన ప్రతి వాళ్ళు దేవుడు కుమ్మరించబోతున్నాడండి. హల్లెలూయా. మనం యేసు ప్రభువును నమ్మిన వెంటనే ఎక్కడెక్కడో ఉన్నాడు వస్తాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు వస్తాడు. అప్పటి వరకు నీకు ఫోన్ రాదు, మీ వాళ్ళైనా మీ చుట్టాలైనా మీ ఫ్రెండ్స్ అయినా అప్పటి వరకు ఎవడు తాగిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతామో తాగిపించేటోడు ఆపరించి వస్తాడు. అది అనుభవాలు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఒక నామాన్ని ఎప్పుడైతే నమ్ముతారో చెడు తన్నుకొని వస్తాడు నీ దగ్గరికి. అప్పటి వరకు ఏంటి? ఎవడు తాగిపోయాడు, ఎవడు చెడు అనే విషయాన్ని నీ దగ్గరికి తీసుకురాడు, అందరూ మంచి వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో చెడు అనేది వ్యాప్తి వస్తుంది. తాగుబోతాడు వచ్చి నీకోసం 1000 ఖర్చు పెడతాడు, అప్పటి వరకు ₹1 ఖర్చు పెట్టలేదు. అదే మనిషి ఎలా పెట్టగలుగుతున్నాడు? నువ్వు క్రీస్తులోనికి రావటము వాన్లో ఉన్న ఆత్మకి నచ్చట్లేదు. నువ్వు యేసు క్రీస్తులోనికి రావటము లోకానికి నచ్చుతుందా? నచ్చట్లేదు. దట్ ఈస్ ద రీజన్ లోకమంతా మిమ్మల్ని ఏం చేస్తుంది? శ్రమ పాలను తీసుకొని వస్తుంది. అట్లని మనం శ్రమలు అనుభవించాలా? అవసరం లేదు. దెర్ ఈస్ ద లాట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యువర్ లైఫ్. మన దేవుడు ఆల్ఫా ఒమేగా. నిన్ను సృష్టించినప్పుడే సమస్తాన్ని దేవుడు నీలో సృష్టించి పెట్టేశాడు. నీ భవిష్యత్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన ఈ రోజే మిమ్మల్ని దీవించదు. ఈ రోజు చేసిన ప్రార్థన నీ భవిష్యత్ని కూడా దీవించేలాగా చేస్తుంది.